ఇలా తన గురించి చెప్పుకున్నవాడు ఎవరున్నాడండి? నేను ఫలానా అండి, నేను ఫలానా అది చదువుకున్నానండి, నాకు ఇంతమంది పిల్లలండి, లేకపోతే నేను ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానండి, నాకు ఇంత జీతం వస్తోందండి, ఏది మీ గురించి 4 మాటలు చెప్పండి అన్నారనుకోండి, నా పేరు కోటేశ్వరరావు అండి అని ఏదో మొదలు పెడతాను. అంతేకాని లీలాశుకుడిలా చెప్పుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో? అంటే తన గురించి తాను చెప్తూ నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చెప్పుకోవాలో నేర్పుతున్నాడు లీలాశకుడు. శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతోమదీయమతసీ కుసుమావభాసం స్మరాననం స్మరతి గోపవధూ కిశోరం. మనకి లోకంలో ఇలాంటి దర్శనం పొందడమే గొప్ప విషయం అయితే, లీలాశకుడి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. పరమేశ్వరుడికి ఎవరు ఎంతంత జ్ఞానం వైపుకి నడుస్తుంటే వాళ్ళతో ఆడుకోవడం అంత సరదాగా ఉంటుంది. ఆయన కూడా అలాంటి వాళ్ళతోనే ఎక్కువ పరాచికం ఆడతాడు తప్ప బిర్ర బిగుసుకుపోయి అజ్ఞానంలో ఉండిపోయిన వాడికి వీడితో నాకేమిటంటాడు. ఆయన కూడా పరతత్వ దర్శనం చేసినటువంటి వాడితో ఆయన సరదాగా ఆడుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? పరతత్వం ఒకటే, శైవావయం, నేను శైవుణ్ణే కానీ నా మనస్సు కృష్ణుడి యందు ఉంటుంది. ఆహా, కృష్ణుడి యందు ఉంటుందంటే ఏమిటి? నీకు పంచాక్షరి చేస్తుంటావు, విష్ణు స్వరూపమునందు నీకు ఎక్కువ ప్రీతి. కృష్ణుడంటే విష్ణువు కదండి, ఆ విష్ణువు రాముడిగా కూడా వచ్చాడు కదా. కాబట్టి ఒక రోజున భగవానుడు ఏం చేశాడంటే రామచంద్రమూర్తిగా ప్రత్యక్షమయ్యారు లీలాశుకుల వారికి. ఎదురుగుండా ప్రత్యక్షమైతే మనం అయితే ఏం చేస్తాం? పోన్లేరా బాబు, రాముడో కృష్ణుడో ఏదో ప్రత్యక్షమయ్యాడు అంతే చాలని వెంటనే స్తోత్రం చెయ్యాలి. లీలాశుకుల వారు చూశారు రాముడి వంక. ఇప్పుడు స్వామి మీరు వచ్చి ఎదురుగుండా నించున్నారు కదా, మీరు భగవానుడు కదా, నేను భక్తుణ్ణి కదా, ఉత్తర క్షణం నేను చేయవలసింది ఏమిటి? నేను నమస్కారం చెయ్యాలి మీకు. అలా చేయకపోతే నా యందు దోషం వస్తుంది. నాకు దోషం రాకుండా మీరు చిన్న సర్దుబాటు చెయ్యండి, మీకు నమస్కారం చేస్తానన్నాడు. ఏం చెయ్యాలన్నారు రామచంద్రమూర్తి. ఏమీ లేదండి, మీరు చెయ్యవలసినటువంటి ఒకే ఒక్క ఉపకారం ఏమిటంటే విహాయకో దండశరౌ ముహూర్తం గృహాణపాణౌ మణిచారు వేణుం మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. సీతాపతే, ఓ సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తి, త్వాం మీకు, పశ్చాత్ తర్వాత, ప్రణమామి నమస్కరిస్తాను. ఎందుకంటే నమస్కరించాలి కదా భగవానుడికి, అది నా ప్రధానమైన విధి. లేకపోతే అవిధేయత అయిపోతుంది నమస్కరించకపోతే. కానీ చిన్న ఏర్పాటు ఒకటి చేయండి. ఏమీ లేదు, మీరే కృష్ణుడు మీరే రాముడు నాకు తెలుసు, కానీ నా మనస్సుకు ఒక బలహీనత ఉంది, అది ఎప్పుడూ కృష్ణుడినే చూడాలని కోరుకుంటుంది. ఇలా నాకంత పెద్ద సరదా ఉండదండి. ఆయన ఎలా ఆడాడో ఈయన అలాగే ఆడాడు ఆయనతో. కాబట్టి ఆయన అన్నారు, ఏం లేదండి, చిన్న పని చేసి పెట్టండి. విహాయకో దండశరౌ ముహూర్తం, కాసేపు ఆ కోదండాన్ని తీసి ఆ పీట మీద పెట్టేసేయండి స్వామి. పెట్టేసి మా ఇంటి నిండా కృష్ణుడి మూర్తులు ఉంటాయి, అదిగో చూసారా, చిన్ని కృష్ణుడు ఉన్నాడు, మణులతో చేయబడినటువంటి ఒక వేణు ఉంది ఆ కృష్ణుడి చేతిలో. మీరు ఏం చేస్తారో తెలుసా? విహాయకో దండశరౌ ముహూర్తం గృహాణపాణౌ మణిచారు వేణుం. మణుల చేత పొదగబడినటువంటి ఆ వేణువుని చేత్తో పట్టుకోండి. అప్పుడు మీరు రాముడే అయినా కృష్ణుడిగా కనపడతారు నాకు. దీంతో పాటు ఏం చేస్తారంటే, అదిగో ఆ కృష్ణుడి తల మీద నెమలి కోటు ఉంది, ఏమనుకోకండి. మయూరబర్హంచ నిజోత్తమాంగే, నిజోత్తమాంగే అంటే శరీరము యొక్క పైభాగమునందు ఆ నెమలీక తీసుకుని కొంచెం ఆ కిరీటం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ నెమలీక తీసి తలలో పెట్టుకోండి. పెట్టుకుంటే నేనేం చేస్తానో తెలుసా? మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. సీతాపతి మీకే నమస్కారం, కానీ అలా కనపడితే చేస్తా, కొంచెం అలా చేద్దురు అంటే. ఇప్పుడు రాముడు తెల్లబోయి, వీడికి ఏమి భక్తిరా, వీడికి కృష్ణస్వరూపమునందు వీడికి తత్వం తెలియదా అంటే వీడికి బాగా తెలుసు, పరతత్వం బాగా తెలుసు. ఉన్నదొక్కటే పదార్థం, లేకపోతే శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటాడు, కృష్ణుడిని పట్టుకుంటాడు. ఆ కృష్ణుడే రాముడని కూడా తెలుసు. ఆ పంచాక్షరి చేత ప్రతిపాదింపబడిన శివతత్వమే విష్ణుతత్వం అని తెలుసు. అయినా చిత్రం ఏమిటంటే రాముడిగా కనపడితే కొంచెం కోదండం పక్కనెట్టేసి వేణువు పట్టుకోండి, ఆ పై నెమలి కోటి తెచ్చి తల మీద పెట్టుకోండి,
ఆ తర్వాత సీతాపతే, సీతాపతే అంటే ఆ విష్ణు స్వరూపమే. అప్పుడు ప్రణమామి పశ్చాత్, ఇదంతా ఎందుకు చెయ్యాలి? నేను నమస్కరించడం కోసం చెయ్యాలి. ఇలా ఉంటే చెయ్యవా? నేను చెయ్యననే దాని అర్థం. ఎందుకు చెయ్యవు? నా మనస్సుకి ప్రీతి ఎక్కడ కలిగింది? ఏమిట్రా ఇలా వచ్చాడు నా స్వామి వచ్చి ఉంటే? ఆయన మా స్వామే, కృష్ణుడే ఇలా వచ్చాడు. చూడండి, మనం ఒక మాట అంటుంటాం, ఇదొక అక్కర్లేని మాట. సాధారణంగా లోకంలో అన్నిటికన్నా నాకు చాలా అక్కర్లేని విషయంగా అనిపించేది ఏమిటంటే, ఒకరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు రెండో వాడు సలహా చెప్పడానికి వెళ్ళడం. ఇది సాధారణంగా జరుగుతుంది. భార్య బట్టలు కొనుక్కోవడానికి వెడుతూ మీరు రండి మీరు రండి అంటుంది. వీడు మూర్ఖుడై వెడతాడు పాపం. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే, ఏవో అసలే ఆడవాళ్లతో చీరల వ్యవహారం, ఇన్ని పెట్టి ఇందులో ఏది బాగుంటుంది అంటుంది. ఈయన వెంటనే మానసికంగా నా భార్య ఈ చీరలో బాగుంటుందని వాడికి ఏదో వెర్రి ఉంటుంది పాపం ఉండి, ఇది బాగుంటుంది అంటారు. ఆవిడ ఉంటుంది, నీ మొహం నీకేం తెలుసు, ఇది బాగుంటుంది. ఎందుకు ఇంకా ఆల్రైట్. కొంత తల్లులు, నేను అందరినీ మాట్లాడలేదు, కొంతమంది భర్త కోరుకున్నవే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు బట్ట కట్టుకోవడం అనేది వాళ్ళకి తృప్తి కలిగే విషయం. ఇప్పుడు మీరు నన్ను పులిచారల పంచోటి కట్టుకుని పులిచారల చొక్క లాల్చి వేసుకుని రమ్మన్నారనుకోండి, నా మనస్సు కష్టంగా ఉంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు. నాకు ఏదో పంచ లాల్చి ఒక సత్వగుణ ప్రధానంగా ఏదో కట్టుకు రావాలని ఉంటుందో, తెల్లటి పంచో గోధుమ రంగు పంచో, అంతేగాని పులిచారలది వేసుకురా అంటే అదేమిటంటే ఇంత తత్వం చెప్తున్నారు. శివకేశవులు ఒకటి అంటున్నారు, పులిచారలకి తెల్ల రంగు పంచకి అభేదం పాటించలేని నువ్వు లీలాశుకుడి కృష్ణకర్ణామృతం చెప్తావా అంటే నిజమేనేమో, అది అబద్ధం కాదు. కానీ నాకు ఇలా చూసుకున్నప్పుడల్లా ఒంటి మీద తేళ్లు జెర్లు పాకినటువంటి శ్లోకాలు గుర్తురావు. కాబట్టి నా మనస్సుకి ఒక దాని యందు మగ్నమయ్యేటటువంటి స్థితి ఉంది, దాని యందు ప్రీతి సహజంగా ఉంది. చాలా ధైర్యంగా చెప్పాలి ఈ మాట. కాబట్టి నేనెందుకు నీ బట్టలకి వస్తాను, కానీ ఏం చేస్తానో తెలుసా? దక్షిణామూర్తిగా ఉంటాను ఆకాశం. ఇది బాగుంటుంది ఏమండి, ఈ రెండూ నాకు బాగున్నాయి, ఇందులో ఏది మీరు ఇలా అంటే అది కొనుక్కుంటానని అంతవరకే. ఇందులో ఏది బాగుంటుందని నన్ను అడిగి ఆ తర్వాత పక్కన పెట్టేకు వద్దు, అది ప్రయత్నపూర్వక అవమానం. ఎందుకు వచ్చింది అను గొడవ ఉండదు. కాబట్టి అంటే ఇవన్నీ మీరు చేస్తారా అనుకోకండి, అసలు అల్లరే లేదనుకోండి మాకు. కాబట్టి సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, సీతాపతి మీకు మేము అప్పుడు నమస్కారం చేస్తాం, కాబట్టి మీరు మాకు కృష్ణుడిగా దర్శనమివ్వండి అంటారు. మహానుభావుడు లీలాశుకుడు అలా అనుభవించాడండి. ఆయనకి ఆయన నమ్ముకుని ఆయన ప్రీతి చెందేటటువంటి స్వరూపమునందు అంత తాదాత్మ్యతతో మాట్లాడారు ఆయన. ఆయనకి ఎంత కృష్ణ భక్తో చూడండి. భగవంతుడు ఆయనకి రామావతారంలో కనపడి తర్వాత మళ్ళీ కృష్ణావతారంలో దర్శనం ఇచ్చాడు. వెంటనే ఇస్తే అప్పుడు ఆయన కృష్ణుడి స్తోత్రం చేశారు. నిజంగా ఇలా అభేదం పాటించగలిగినటువంటి మహాభక్తులు ఎవరున్నారో వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితులకు చేరినవారు. అంత విష్ణు కథ చెప్పినటువంటి పోతన గారికి చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ పాలభాగంబు బైబరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హరవల్లులొరగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వెరులేమి తెలియవలయునట్లు అంటారు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఒంటి నిండా మట్టి పోసుకుంటే నాకు విభూతి రాసుకున్నటువంటి శివుడు దర్శనం అయ్యాడు అన్నారు. మెడ నిండా హారాలు కృష్ణుడు వేసుకుంటే మెడ నిండా పావులు వేసుకున్న నాగభూషణుడు నాకు కనపడుతున్నాడు అన్నారు. ఆఖరికి మెడలో వేసుకున్నటువంటి పతకంతో కూడిన హారము యొక్క నీలికాంతి ఆ మెడ మీద పడుతుంటే నాకు నీలకంఠుడు కనపడుతున్నాడు అన్నారు. అమ్మ వేసినటువంటి కొప్పుకి ముత్యాల సరాలు చుడితే అటువంటి కొప్పుతో ఉన్న కృష్ణుణ్ణి చూసినప్పుడు నాకు జటాజూటంతో ఉన్న శంకరుడు కనబడుతున్నాడు అన్నారు. నాకు శివుడు కృష్ణుడు అని లోకంలో రెండు లేవు, ఉన్నదొక్కటే అని చెప్పినట్టుగా నాకు బాలకృష్ణుని యందు బాలశంకరుడు కనబడుతున్నాడు అని పోతన గారు చెప్పుకున్నారు. తిక్కన గారు విరాట పర్వాన్ని ఆంధ్రీకరిస్తూ ఆయన అన్నారు, ఆ కరుణారసము పొంగి దొరపెడు చర్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చెలుమున నెరసిన లోక రక్షణ మనంగగళమున ఛాయదోప
ప్రథమాద్రినేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పురమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనస్సు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేస సర్వేశ్వరుండు అన్నారు ఆయన. మహానుభావుడికి శివుడు కేశవుడు అని ఇద్దరు కనపడలేదు తిక్కన గారికి. ఆయనకి పైన కరుణారసము పొంగి దొరపెడు చర్పున శశిరేఖ అమృతంబు జలువార, పైన చంద్రరేఖతో ఉన్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు దర్శనమయ్యాడు. నాభియందు తామర పువ్వు ఒకటి పుట్టి అందులో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నవాడు కనబడ్డాడు. ఒకే మూర్తి, పైన చంద్రరేఖ, నాభియందు తామర పువ్వు. అదే మూర్తి వక్షస్థలమునందు కౌస్తుభం, కంఠమునందు నల్లటి కంఠం, నీలకంఠం. ఇది ఎలా ఉంది అంటే సురనదియును కాళిందియును వెరసినట్టి, గంగానది యమునా నది కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది మూర్తి అన్నారు. గంగానది తెల్లగా ఉంటుంది, యమునా నది నల్లగా ఉంటుంది. శివుడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఈ రెండూ కలిసిపోయినటువంటి హరిహరుల మధ్య భేదము లేని హరిహరమూర్తి నాకు ప్రత్యక్షమయ్యాడన్నారు. శ్రీయన గౌరినావరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్ట సిద్ధికిందని చెప్పుకున్నారు తిక్కన గారు మహానుభావుడు. ఏ మహానుభావుడు విష్ణు రూపాయ నమశివాయ, ఆ విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, ఆ లక్ష్మియే గౌరీ, గౌరియే లక్ష్మి అని చెప్తున్నారో అలాంటి వాళ్ళ యొక్క ఆనందాన్ని తీర్చడానికి హరిహరమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ స్వామికి నేను నమస్సులు అర్పిస్తున్నాను అన్నారు. కాబట్టి ఎవరు భగవంతుణ్ణి అలా నమ్ముకున్నారో అలాంటి వాళ్ళకి అలా అభేదముగా స్వామి దర్శనమయ్యాడు. అటువంటి పరతత్వ దర్శనాన్నే కోరుకున్నారు. అటువంటి స్థితిని మహానుభావుడైనటువంటి లీలాశుకుడు అనుభవించాడు. అందుకే ఆయన చేసినటువంటి ఆ రచనకి శ్రీకృష్ణ కర్ణామృతము అని పేరు పెట్టుకున్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కూడినటువంటి కృష్ణుడు. ఎందుకంటే పోతన గారు ఒక మాట అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. శ్రీ అంటే శక్తి, శక్తితో కూడినటువంటి కృష్ణుడు మనకి రక్షకుడు. అందుకని శక్తి సహితుడై లక్ష్మితో కలిసిన వాడైనటువంటి ఆ శ్రీకృష్ణ కర్ణామృతము. మీరు అనండి నామం అంటలేదు లీలాశుకుల వారు. మీరు కృష్ణ అని ఒకసారి అనబోయ్ తరించిపోతావు అంటలేదు. శ్రీకృష్ణ కర్ణామృతము నువ్వు ఒక్కసారి కానీ ఈ శ్రీకృష్ణ కర్ణామృతములో ఉన్న శ్లోకములను వింటుంటే, శ్లోకములుగా ఉన్నటువంటి ఆ శ్లోకములలోని పదములు, ఆ పదములను ఉచ్చరించడము చేత కలిగినటువంటి శబ్దము అమృతమై, ఆ అమృతము నీ చెవుల గుండా లోపలికి ప్రవహిస్తే, ఆ అమృతము లోపలికి వెళ్ళి నిలబడితే, ఇప్పటి వరకు నువ్వు మళ్లీ పుట్టి మళ్లీ శరీరం వదిలి, మళ్లీ పుట్టి మళ్లీ శరీరం వదిలి, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి ఇన్ని మాటలు జనన మరణ చక్రంలో తిరగడానికి కారణమైనటువంటి సంసార పరిభ్రమణ పరితాపోపశమనము కలిగి నిన్ను మళ్లీ పుట్టవలసిన అవసరము లేని స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి మోక్ష విద్య ప్రతిపాదింపబడుచున్నది. కాబట్టి ఇదేమి చెవుల గుండా లోపలికి ప్రవహించేటటువంటి అమృతము. ఇందులో నీ ప్రమేయమేమి? అలా శ్రద్ధాళువై నువ్వు కూర్చుంటే చాలు, ఆ శబ్దములు, ఆ శ్లోకములు నీ చెవులలో పడుతుంటే, అవి ఇలా లోపలికి వెడుతుంటే అవి నిన్ను అమృతత్వము వైపుగా నడిపించేస్తాయి. ఎందుకు నడిపిస్తాయి? మేం చెప్తున్నది ఇంకొక మాట చెప్పట్లేదు. కృష్ణ కర్ణామృతము, శ్రీకృష్ణ. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపము. అందరూ వెంపర్లాడుతున్నటువంటి ఆనందము ఏది ఉన్నదో ఆ నిరతిశయమైన భంగపాటు లేని రాశీభూతమై ధార వంటి ఆనందము ఎక్కడ ఉన్నదో ఆ ఆనందమే మాకు లోపల నిండి నిలబడి ఆగక వాగ్రూపముగా పొంగి పొరలి శ్లోకములుగా పైకొచ్చింది కనుక ఈ శ్లోకములను శబ్దరూపముగా ఎవరు అవధరిస్తున్నారో వారి చెవులలోంచి లోపలికి వెళ్లి వారికి చేసేటటువంటి గొప్ప ప్రయోజనము అది అమృతముగా మిమ్మల్ని సంసార పరిభ్రమణ పరితాపోపశమనం. ఈ మాట శంకరాచార్యులు వారు శివానంద హరిలో చెప్తారు. గలంతీ శంభోత్వచ్చరిత తదిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం.
దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభి శివానందలహరి అంటారు. ఆయన శివానందలహరి అన్నారు. ఆ ఆనందమే అమృతము. ఇక్కడ శ్రీకృష్ణ కర్ణామృతము అని లీలాశుకుల వారు అన్నారు. కాబట్టి ఇది చెవులలోంచి లోపలికి వెడుతుంది. చిత్రమేమిటి, మామూలుగా మీరు బయట తీసుకునేటటువంటి మందులు ఈ శరీరమునకు వచ్చేటటువంటి అనారోగ్యాన్ని ఉపశమింపచేస్తాయి. కానీ ఆత్మకి ఉంది ఒక అనారోగ్యం. ఆత్మ తన తత్వమును తాను లోపల తెలుసుకోకుండా శరీరము నేనన్న భ్రాంతి చేత ఉండిపోయి శరీరములు పడిపోతున్నాయి, శరీరంలో మళ్ళీ తీసుకుంటున్నాం మనం. వైద్యుడిచ్చినటువంటి ఔషధాన్ని సేవించినప్పుడు ఆ రోగం ఉపశమించవచ్చు, కానీ మళ్ళీ ఆ రోగం మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత వస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఈ కృష్ణకర్ణామృతము ఎవరి చెవుల గుండా లోపలికి వెళ్ళిందో వాడు మాత్రం మళ్ళీ ఇంకా శరీరంతో వస్తాడని, తల్లిపాలు తాగుతాడని నమ్మకం లేదు. ఇహవాడు రాడు. అందుకే లీలాశుకులు అన్నారు ఒక శ్లోకంలో, పాల సముద్రంలో పడుకుంటాడంటాడు, పుట్టిన చోట పాలు వెల్లువగా ఉండేటట్టుగా కృప చేశాడంటారు, ఆవుల పాలు పిండాడంటాడు, పాలు వెన్న నెయ్యి దొంగిలించారంటాడు, ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు. అటువంటి వాడి కథ చెప్పిన వాడికి, కథ విన్నవాడికి, వాడి పాదములు పట్టుకున్న వాడికి ఇక తల్లిపాలు దొరకకుండా చేశాడు అన్నారు. ఇక తల్లిపాలు దొరకకుండా చేయడం అంటే ఏమిటి? ఇక మళ్ళీ తల్లిపాలు వాడు తాగనవసరం లేదు, అంటే వేరొక జన్మ లేదు. అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగిన అమృత విద్య ప్రతిపాదింపబడినది. ఇంత పూనికతో, ఇంత ధైర్యంతో లీలాశుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అయితే మీకు నేను ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పకపోతే చిన్న దోషం చేసిన వాడిని అవుతాను. చూడండి, లీలాశుకుల వారికి కృష్ణ భగవానుడంటే మహాప్రీతి. కృష్ణ భగవానుని యొక్క రూపం అంటే ఆయనకి పరతత్వం ఒక్కటే. నేను మళ్ళీ 1కి 10 మార్లు నొక్కి చెప్తున్నాను. కానీ రూపమునందు కృష్ణస్వరూపం ఇష్టం. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమంలో. అలాగే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు సగుణా నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణా రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు. సగుణముగా చూసినప్పుడు ఒక రూపం, కానీ నిర్గుణముగా ఉన్నది ఒకే తత్వం అని తెలుసు లీలాశకుడికి. సగుణముగా కృష్ణస్వరూపమునందు ఆయనకి ఎక్కువ ప్రీతి. ఆ స్వరూపాన్ని స్మరించగా స్మరించగా శ్రీకృష్ణ భగవానుడే ఆయనకి కొన్ని లీలలు దర్శనం చేయించాడు. ఈ లీలలు ఎంత గమ్మత్తైన లీలలో తెలుసా అండి? ఇదే అమృతమైంది. ఎలా అమృతమైంది అంటే, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు నాకు దగ్గు వస్తోందండి ఈ మధ్య అన్నారనుకోండి, ఇలా తిరగండి అని డాక్టర్ గారు ఆ స్టెత్ మీ గుండెల మీద పెట్టి, వెనక్కి తిరగండి అని వీపు మీద పెట్టి, నోరు తెరవండి అని, నాలుక చాపండి అని ఏదో మందు రాస్తారు. ఇది 3 పూట్లా వేసుకోండి అంటారు. అప్పుడు మీరు, నాకు దగ్గు వచ్చినప్పుడు ఈ మందు వాడితే దానివల్ల నాకు దగ్గుకి కారకమైన సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని మీరు ఎప్పుడైనా పరిశీలించి చూశారా? నాకు చూపిస్తారా? ఆ ట్యాబ్లెట్లో ఆ మందే ఉంటుందా? నాకు ఇప్పుడు నిరూపిస్తారా అని మీరు అడుగుతారా? డాక్టర్ గారు రాశారంటే మీకు విశ్వాసం. అలాగే డాక్టర్ గారు అంటారు, బయటికి వెళ్ళి 3 ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అనారోగ్యం తగ్గిపోతుంది. మన అదృష్టం ఏంటంటే జబ్బు ఉంటేనే పెడతాం, జబ్బు తగ్గిపోతే డాక్టర్ గారికి కృతజ్ఞత చెప్పక్కర్లేదు. కానీ ఆయన మాత్రం మళ్ళీ వచ్చినా పాప మళ్ళీ చూడవలసిందే. ఇక్కడ లీలాశుకుల వారి గొప్పతనం ఏమిటంటే, మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకునేటప్పుడు ఎలా విశ్వాసంతో కూర్చుంటున్నారో అలా కృష్ణుని యందు విశ్వాసంతో మీరు కూడా కూర్చుంటే లీలాశుకుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏ లీలలు చూపించాడో ఆ లీలలను మీరు దర్శనం చేస్తే అది అమృత రూపమై కూర్చుంటుంది. విశ్వాసము చేత మీరు వేసుకున్న టాబ్లెట్ మీ రోగాన్ని హరించినట్టు లీలాశుకుడికి దర్శనమైన లీలని మీరు అనుభవించగలిగితే మీకు కూడా అది ఈ భవరోగం అనే రోగాన్ని తొలగించగలిగిన ఔషధమై అమృతమై కూర్చుంటుంది. ఇందులో మీరు చిత్రం చూడండి, ఈ లీలలు ఎలా ఉంటాయి, ఎందుకు చెయ్యాలి అసలు కృష్ణ పరమాత్మ. ఆ లీల చూస్తే ఒక చిత్రం ఉంటుంది, మనస్సు పొంగిపోతుంది. పొంగిపోయి ఇంకా అస్తమానం దాన్నే తలుచుకుంటుంది. చూడ చిన్ని కృష్ణుడు ఎలా చేశాడో, ఆ చిన్ని కృష్ణుడు ఎలా చేశాడో అని. ఆ చేయడంలో మీకు ఒక్కొక్కసారి ఆయన దొంగగా కనబడతాడు, ఒక్కొక్కసారి జారుడిగా కూడా కనబడతాడు. మీరు ఏమనుకున్నా ఆయనకి ఏం బెంగలేదు. అది అగ్నిహోత్రం, దాంట్లో వేలెట్టినా చెదపురుగునేసినా దర్భనేసినా హవిస్సునేసినా దానికి ప్రీతి.
దేన్నైనా అది కాల్చేస్తుంది. మీరు ఏది వేసినా అది అపవిత్రం కాదు. మీరు అగ్నిహోత్రం దగ్గరికి వెడితే చాలు, అది మీకు ప్రయోజనాన్ని వేడినిచ్చినట్టు వంట చేసినట్టు, మీరు ఆ లీలను అనుభవిస్తే చాలు కృష్ణుడు మిమ్మల్ని ఉద్ధరించేస్తాడు. అటువంటి లీలలు మహానుభావుడైన నీలాశుకులకి ధ్యానమునందు ద్యోతకమయ్యాయి. వాటిని ఆయన మనకి వాగ్రూపం ఇచ్చారు. అందుకే అది అమృతము అని పిలిచారు. ఈ అనుభవించడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భాగవతం మూలంలో వ్యాస భగవానుడు కొన్ని లీలలు అనుభవించాడు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించేటప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభవించారు. పోతన గారు అనుభవించిన కన్నా ఎక్కువ వైభవాన్ని లీలాశకుడు అనుభవించాడు. మీకు నేను ఇవాళ అటువంటి ఒక శ్లోకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను ఈ శ్లోకాన్ని చెప్పే ముందు దాని పూర్వాంగమును మీకు చెప్పవలసి ఉంటుంది. ఈ లోపల దర్శనం అయినప్పుడు, ఆ లీల దర్శనం అయినప్పుడు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని కృష్ణ భగవానుడు సృష్టి చేశాడు. ఎలా సృష్టి చేశాడు అంటే, లీలాశుకుని యొక్క హృదయమునే రంగస్థలంగా మార్చాడు. ఈ సూర్యకళామందిర రంగస్థలమే ఇవాళ కోటేశ్వరరావు గారి ప్రవచనాలు. 5 రోజులు పోయిన తర్వాత ఇక్కడే సంగీత కచేరీ అవ్వచ్చు, ఇంకో వారం రోజులు పోయిన తర్వాత ఇక్కడే నాట్యం జరగచ్చు. రంగస్థలం అదే, దీని మీద మారుతూ ఉంటుంది. అలా లీలాశుకుని యొక్క హృదయాన్ని రంగస్థలంగా చేసుకుని ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాడు కృష్ణుడు. కస్త్వం బాల బలానుజః కిమిహితి మన్మందిరాశంకయా యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాత కంచన వత్సకం మృగయితుం మగా విషాదం క్షణా ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతు నః అన్నారు లీలాశకులు. నహ, ఈ మాట అనడానికి చాలా త్యాగబుద్ధి ఉండాలి. అందరూ సంస్కృతంలో ఈ మాట అనలేరు. నహ అంటే మమ్ములను కాపాడుగాక. ఏది కాపాడుగాక? ఇప్పుడు ఆయనకి ధ్యానంలో కనపడిన ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ఒక గోపకాంత యొక్క ఇల్లుంది. ఆ ఇంట్లో ఆవిడ చాలా జాగ్రత్త పరురాలు. ఎందుకని అంటే కృష్ణుడు వచ్చేసి వెన్న దొంగిలించేస్తాడని ఆవిడికి చాలా భయం. అందుకని పసిపిల్లల్ని ఎలా అమ్మ వంట చేసుకుంటూ మళ్ళీ ఇలా వచ్చి చూసుకుంటూ ఉంటుందో, అలా అస్తమానం ఆవిడ వచ్చి మళ్ళీ ఆ స్టోర్ రూమ్ తలుపులు తీసి వెన్నకుండలు అలాగే ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉంటుంది, ఏమో ఎట్నుంచి వస్తాడో అని. ఒకసారి ఆవిడ ఏం చేసిందంటే తలుపులు తీసి చూసింది. చూసేసరికి ఆవిడ ఏం భయపడిందో అదే జరుగుతోంది అక్కడ. ఏం జరుగుతోంది అంటే, పిల్లి వచ్చినట్టుగా చిన్ని కృష్ణుడు ఇంతంత పాదాలతో నిశ్శబ్దంగా వచ్చి చక్కగా ఒక బాసిం పెట్టేసుకుని కూర్చున్నాడు. మళ్ళీ నిలబడినా వంగినా చప్పుడు అవుతుందని తన పక్కనున్న పిల్లలందరికీ ముక్కు మీద వేలేసి చెప్పాడు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎవ్వరూ చప్పుడు చేయకండి అన్నాడు. మెల్లగా ఒక వెన్నకుండ తీసి కింద పెట్టాడు. చక్కగా కూర్చున్నాడు కదండి, దాన్ని ఎడం చేత్తో ఇలా ఉంచాడు. ఉంచి లోపలికి చెయ్యి పెట్టి కొంచెం వెన్న తీసి చక్కగా ఒక్కొక్కళ్ళు వరుసలో 2 అన్నాడు. అందరికీ చేతుల్లో వెన్న ముద్దలు పెట్టాడు. వాళ్ళందరూ వెన్న తింటూ మళ్ళీ వాటా వస్తుంది కదా. చిన్నతనంలో మాకు కొత్తగా ఊరగాయలు పెట్టినప్పుడు మా అమ్మగారు అందరినీ నూతిపళ్ళెం మీద కూర్చోబెట్టి ఇంత నూనెసి ఆవకాయ, కొత్త ఆవకాయ అన్నం కలిపి పిల్లలందరికీ చేతిలో ముద్దలు పెడితే మళ్ళీ 5వ వాడికి ముద్ద అయిపోయితే మొదటి వాడికి వస్తుందన్నమాట. అందుకని ఈ 5వ వాడి ముద్ద అయ్యే వరకు చిన్న చిన్న ముక్కలు కొరుకు తింటుండేవాళ్ళం. 4 దాటుతుండగా తినేసి మళ్ళీ ఇలా చేయి రెడీగా పెట్టేసి కూర్చునేవాళ్ళం. ఆ అమ్మ చేత్తో తిన్న కొత్త ఆవకాయ ముద్దకున్న రుచి అమృతానికి ఉంటుందండి. అమ్మ ప్రేమ ఉంది అందులో. కనుక అలా కృష్ణుడు ఆ వెన్న ముద్ద పెడుతుంటే ఆ వెన్న ముద్దలు తింటూ పిల్లలందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈయన కూడా వీళ్ళందరికీ పెట్టాక తను ఓ ముద్ద తినేశాడు. తినేసి మళ్ళీ వాళ్ళకి పెట్టాలి కదా, అందులో చెయ్యి పెట్టాడు. ఈలోగా ఆవిడ తలుపు తీసింది. పాపం ఈయన ఇటు తిరిగి కూర్చున్నాడు, ఆవిడ వెనక తలుపు తీసింది. ఈయన చూడలేదు, పిల్లలు చూశారు. ఆహా అని ఈయన వెన్న ఇలా తీస్తున్నాడు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు జారిపోయారు అటువైపు తలుపులోంచి. ఎవరు మిగిలారు? కృష్ణుడు ఒక్కడే మిగిలాడు. ఆవిడికి ఎవరు కావాలి? ఈయనే కావాలి. వాళ్ళు పారిపోతే పారిపోయారు, ఈయనే పట్టుకోవాలి. అందుకని ఆవిడ ఏం చేసిందంటే చప్పుడైందో దొరకడిక. అందుకని చాలా నిశ్శబ్దంగా పిల్లొచ్చినట్టుగా దగ్గరికి వచ్చింది.
ఆయన వెన్న ఇలా తీస్తున్నాడు. తీస్తుంటే వచ్చి గభాలన భుజం పట్టుకుంటే ఆయన ఏం భయపడలేదట. దొంగతనం చేసిన వాడు సాధారణంగా ఎవరైనా పట్టుకున్నారనుకోండి భయపడిపోయి ఇలా చెయ్యి విడిపించేసుకుంటాడు పారిపోదాం. ఆయన ఏం విడిపించుకోలేట, ఇలా చెయ్యి పట్టుకుంటే అన్నట్టు. అంటే ఆవిడెందుట, చూడు ఎంత ధైర్యమో, వెన్న తినేసని కస్త్వం అన్నాడు. ఎవరు నువ్వు? ఆవిడికి తెలిసి ఎవరో చెప్పిద్దామని. కస్త్వం అంది. ఆయన అన్నాడు బలానుజహ, నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. ఆయన పేరు చెప్పచ్చుగా. మధ్యలో అన్నయ్యని తీసుకొచ్చాడు. పాపం ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మకి నాన్నకి ఉపకారం చేసి పెడుతున్నాడు. ఆయన పేరు ఎందుకు తీసుకురావడం అంటే అదో గమ్మత్తు. వెనకటికి మా చిన్నతనంలో మాట చెప్తుండేవారు. ఎవడో వాడు జేబు దొంగతనాలు చేసి దొంగతనం చేసి పారిపోతూ ఎవరింట్లోనో ఏదో దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నారు నలుగురు. ఈలోగా పోలీసులు వచ్చారు. వచ్చి వాడిని ఎందుకు చేశావు ఈ దొంగతనం ఏమిటని కొడుతుంటే అట్నుంచి అత్యుత్సాహం ఉన్నవాడు వాడు వెళ్ళిపోతూ ఆగి ఏమైందని దగ్గరికి వచ్చాడు. ఈ దొంగతనం చేసిన వాడు అన్నాడు, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను రా, చిట్ట చివరిలో దొరికిపోయాను అన్నాడు. వీడిని పట్టుకొట్టారు. అయ్య బాబోయ్ నాకేం తెలియదంటే అత్యుత్సాహానికి అడిగానంతే, నాకేం తెలియదు వీడితో అని వాడు చెప్పుకునే లోపల వీపు సాప్ అయిపోయింది. అంటే అనవసరపు విషయాల్లో వేలెడితే అలా ఉంటుంది ఆ బుద్ధి. ఎంత మాయలాడితనమో చూడండి. అంటే తనతో పాటు ఛార్జ్ షీట్లో ఇంకోటిని కూడా కలిపేస్తే పనిష్మెంట్ డైల్యూట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు నువ్వు కస్త్వం, ఎవరు నువ్వు అందావిడ. నేను కృష్ణుణ్ణి అనొచ్చు కదా. ఆయన అండు బలానుజహ, నేను బలరాముడి తమ్ముణ్ణి. అంటే పారిపోయిన వాళ్ళలో ఆయన ఉన్నాడని చెప్పడం అనమాట. పాపం ఆయన లేడు, అసలు ఆయన రాలేదు. కానీ ఏమిటంటే ఆయన పేరు కూడా కల్పించాడు. అంటే ఎంత భయం లేకుండా అదేంటి అవతల వాళ్ళని మబ్బులో పెట్టేసి అంటారు చూసారా, మాయలో ముంచేసి మాట్లాడతారో చూడండి. కస్త్వం అంటే బలానుజహ, కస్త్వం బలానుజహ. ఓహో, ఆవిడంది కిమిహతే, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంది. పోనీ ఇది చెప్తాడేమో అని. ఆయన ఇలా చూసి మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేమిటి అన్నాడు. అమ్మ బాబోయ్, ఇంకా ఇంత గుండెలు తీసిన బంటు ఏం చెప్తానరా ఈయనకి. చూడు వచ్చాడు, వెన్న తినేస్తున్నాడు, పిల్లలకి పెట్టేశాడా. ఎవరు నువ్వు అంటే నేను కృష్ణుణ్ణి అండం మానేసి బలానుజహ ఇదోడి కలిపాడా కొత్తగాను. కిమిహతే, ఎందుకు వచ్చావు? మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను. ఓహో మా ఇల్లు కాదేంటి అన్నాడు. ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావు, పోని బానే ఉందయా. మీ ఇల్లు అనుకుని వస్తే యుక్తం తం, పోన్లే నువ్వు చెప్పిన మాట బానే ఉంది. మీ ఇల్లు అనుకుని ఏదో పిల్లాడివి తెలియదు వచ్చేసావు. వాళ్ళిల్లుకి వీళ్ళిల్లుకి తేడా తెలియదండి. అది నందుడి ఇల్లు, బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఇల్లు అనుకుని వచ్చేసానని నేను మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోతే ఎలా కుదురుతుందా? మా ఇంటికి మాధవరావు ఇంటికి తేడా లేదు. అది చెప్పడంలోనే తెలిసిపోతోంది ఎంత ఓట్రించి మాట్లాడేస్తున్నాడో. కాబట్టి ఆవిడంది పోన్లేవయ్యా, యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. పోన్లే, ఇది వెన్న ఉన్నటువంటి కుండ అని నీకు తెలుసు కదా, ఇది వెన్న. కాబట్టి ఇప్పుడు ఆ వెన్న కుండ ఒక్కటే నీకెందుకు కావలసి వచ్చిందో, అందులో హస్తం కిమర్థం యసేహే, ఇప్పుడు నువ్వు వాళ్ళందరికి ఎందుకు పెట్టావు అని అడగడం కన్నా ఆవిడంది మరైతే కుండలో చెయ్యెందుకు పెట్టావు అంది. ఆయన అన్నాడు, అబ్బా ఊరుకోమ్మా, ఎంత డబాయింపో చూడండి. మాతహ, ఒక్కొక్కసారి చూడండి మనకి చికాకు వచ్చేసింది అనుకోండి, ఊరుకుందరమ్మా ఏమిటి మాట్లాడతారు మీరు అంటాం. అలా మాత కంచన వత్సకం మృగయితుం మగా విషాదం క్షణ, కాసేపు ఊరుకుంటావా ఏమిటో అరుపులో. మా దూడ తప్పిపోయింది, అందులో ఉందేమో వెతుకుతున్నాను, చేయి పెట్టి పారిపోతుంది మళ్ళీని. అసలే ఆవు దూడ చెంగుని గెంతేస్తుంది. ఎంత పరిగెత్తి ఎంత వెతుకుతున్నానో దొరకలేదు, ఈ కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను చేయి పెట్టి. నువ్వేమిటి వచ్చి ఓ గట్టిగా కస్త్వం కిమిహతే, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు అని ఏమిటి అరుపులో. పారిపోతే దూడ నేను వెతుక్కోవద్దు మళ్ళీని. నిజంగా ఆవిడ ఏమైపోవాలండి, ఆ చెయ్యి పట్టుకున్న ఆవిడ బెదిరిపోయి చెయ్యగలిసింది. అయ్య బాబా ఇదేమిటి, అందులో ఆవు దూడ దట్టాడేమిటని. కాబట్టి ఆ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే, ఎందుకు పెట్టావు చెయ్యి. మాథ కంచన వత్సకం మృగయితుం మగా విషాదం క్షణ, కాసేపు ఆగుతావా, ఆవుదోడు ఉందేమో వెతుకుతున్నాను. ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే పారిపోతున్నది కుండలోంచి.
అంటే ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఇలా తనని పట్టుకున్నటువంటి గోపకాంతని ధిక్కరించి దబాయించేసి మాట్లాడేసి ఆవిడ భయపడిపోయేటట్టుగా చేసేసి మామూలుగా ఏం చేశాడు, ఆవిడ ఇంత దెబ్బలాడేస్తే పాపం వదిలేసింది చెయ్య. ఇది అందులో ఆవు దూడేట్రా అని చూస్తోంది. చక్కగా ఇలా వెతికేసి లేదు దూడాలి కొండకడెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆవిడికి గుర్తొచ్చింది ఇదేంటి ఇందులో దూడేమిటని. అంటే ఇలా గోపకాంతని పట్టుకుని ధిక్కరించి దబాయించి మాట్లాడి వెళ్ళిపోయిన కృష్ణుడున్నాడే ఆయన మమ్ము రక్షించుగాక. నహ అంటే మమ్ములను రక్షించుగాక. ఇప్పుడు మీకు లీలాశుకుడికి కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలని దర్శనమిచ్చాడు. ఆయన ధ్యానం చేసుకుంటుంటే కృష్ణుడు అలా కనపడ్డాడు అనుకోండి, ఒక గోపకాంత నిజంగా ఎంత ఆనంద తన్మయత్వాన్ని తాను పొందేస్తాడండి. ఆ పొందేసినటువంటి తన్మయత్వాన్ని తాను దాచుకోలేదు లీలాశుకుడు. అయ్యయ్యో నేను ఒక్కడిని అనుభవించడం కాదు, ఇది లోకానికి అంతటికీ పంచిపెట్టేయాలి. ఎందుకు పంచిపెట్టేయాలి అంటే కృష్ణస్య పుష్ణాతునః. తెలిసి కాని తెలియక కానీ ఈ లీల చూసినప్పుడు నేను ఇప్పుడు చెప్తుంటే మీ అందరూ నవ్వారు. మీకు ఎందుకు వచ్చింది నవ్వు అంటే మీకు తెలియకుండానే మీ మనస్సులో ఓ చిన్ని కృష్ణుడు, ఓ కుండ, అందులో చెయ్యి వెన్న తినేయడం, ఆవిడొచ్చి పట్టుకున్నట్టు, ఆవుదోడు ఉందని చెప్పినట్టు ఏమిటా మాటలని మీకు నవ్వు వచ్చింది. మీరు నవ్వారంటే మీ మనస్సు ఆహ్లాదపడింది. మీ మనస్సు ఆహ్లాదపడ